అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్. పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ అదే ఉప ఎలక్షన్ బై ఎలక్షన్ ముగిసింది. కానీ ముగిసినా కానీ దాని తాలూకు ప్రకంపనలు అనేవి ఇప్పటికీ ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. రేపు రిజల్ట్ రాబోతూ ఉంది. బట్ అయితే ఈరోజు ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎలక్షన్ ఎలా జరిగింది, ఎలా చేశారు, అక్కడ జరిగే అక్రమాలు ఏంటి, అక్కడ చేసే అరాచకాలు ఏంటి, ఇవన్నీ కూడా తన ప్రెస్ మీట్లో చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు కదా. అలాగే దీనిపైన కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మాట్లాడారో ఈ మాటలపైన కూడా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. లోకేష్ గారు కూడా మాట్లాడి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎలక్షన్ జరిగింది. ఇంతవరకు పులివెందుల్లో ఇటువంటి ఎలక్షన్ ఎప్పుడు చూడలేదు అక్కడ ప్రజలు. సో మంచి వాతావరణంలో ఈ ఎలక్షన్ అనేది జరిగింది పులివెందులు అని చెప్పేసి అని మాట్లాడటం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు తన ప్రెస్ మీట్లో మాట్లాడారు కదా. ప్రెస్ మీట్లో మాట్లాడే దానిలో చాలా విషయాలు ఏంటంటే అక్కడ ఎలక్షన్ ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం వివరించుకుంటూ వచ్చేదానిలో కొన్ని విషయాలు మనం చెప్పుకుంటే కనుక అక్కడ ఏదైతే పులివెందుల ప్రజలు పులివెందుల సంబంధించి మొత్తం ఒక 10,600 ఓట్లు సుమారు ఉన్నాయి కదా. ఈ ఓట్లలో చాలా మట్టుకు ఎవరు కూడా అక్కడ ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఒక భయభ్రాంతులు గురి చేశారు. పోలీసులు సుమారు ఒక 700 మంది పోలీసులు పెట్టారని చెప్తూ ఉన్నారు కదా. ఈ 700 మంది పోలీసులు కూడా అంటే ఎవరైతే ఇప్పుడు ఓటు వేయడానికి వస్తారు కదా ప్రజలు, వాళ్ళకి ధైర్యంగా ఉండడానికో లేకపోతే వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ఓటేసేదానికో కాదు, వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడానికి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు అని తెలిస్తేనే, లేదు ఈ ఒక న్యూట్రల్ పర్సన్ అని తెలిసినా కానీ కనీసం వాళ్ళకి ఎక్కడ కూడా ఇది లేదు. కనీసం ఆ పోలింగ్ బూతుల్లో ఎక్కడ కూడా కనీసం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు కూడా అలౌ చేయలేదు. ఏజెంట్లు లేకుండా వాళ్ళే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళ ఏజెంట్లే ఉండి ఈ ఎలక్షన్ చేసుకున్నారు. అలాగే పక్క నియోజకవర్గాల నుంచి జమ్మలమడుగు ఇలా వేరే వేరే ఏరియాస్ నుంచి వేల మంది వచ్చి మొత్తం ఈ ఎలక్షన్లో ఓట్లు వేశారు. ఇక్కడ ఉండే ప్రజలకు మాత్రం ఎవరికి ఓటు వేయనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేశారని చెప్పి మాట్లాడారు. అదే కాదు చాలా విషయాలు మాట్లాడి అసలు ఇది ఒక ఎలక్షన్ అంటారా, దీన్ని ఇంత దారుణంగా, ఇంత అప్రజాస్వామికంగా, ఇంత అరాచకంగా ఎలక్షన్ ఏ ఒక్కరు కూడా చేసి ఉండరని చెప్పి మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం. ఇదే కాదు, నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ వయసు వచ్చేస్తుంది, ఇదే మీకు చివరి ఎలక్షన్ మీన్స్ ఏంటంటే తన వయసు రీత్యా అంటే చంద్రబాబు నాయుడు గారి వయసు రీత్యా ఇదే మీకు చివరి ఎలక్షన్. మీ చివరి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడైనా కనీసం మీరు ఒక మంచి దీనిలో చేస్తే బాగుండేది కదని మాట్లాడటం ఇలా మాట్లాడుకుంటూ వచ్చారన్నమాట. అయితే చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇది ఒక మంచి ఎలక్షన్, ఒక మంచి వాతావరణంలో జరిగింది. పులివెందులలో ఇంతవరకు కూడా ఒక అరాచకమైనటువంటి పాలన, అరాచకమైనటువంటి శక్తుల మధ్యన ఇదంతా జరిగింది. ఇంతవరకు ప్రజలు ఓటు వేయడానికి కూడా ముందుకు రావడానికి భయపడ్డారు. కానీ మా హయాంలో చాలామంది నామినేషన్లు వేశారు. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా వచ్చి ప్రతి ఒక్క అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోగలిగారు. ఇది మా తాలూకా పరిపాలన అని చెప్పేసి అని మాట్లాడటం ఇవన్నీ చూస్తాం కదా మనం. అది ఏంటంటే వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది, ఓవరాల్గా విషయం మనం చెప్పుకుంటే కనుక ఒక మంచి వాతావరణంలో వేశారంట. ఇంతవరకు పులివెందులలో ఇటువంటి వాతావరణం ఒక స్వేచ్ఛాయుత వాయువులు పీల్చుకోలేదంట. వీళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్ జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేశారు. ఇప్పుడిప్పుడే పులివెందుల అరాచకం నుంచి బయటపడుతుందని చెప్పడంతో పాటు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడే కాదంట, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా పులివెందులలో ప్రజాస్వామికంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరగలేదంట. ఎప్పుడూ కూడా అదే అరాచకం, అదే ఒక వన్ సైడెడ్గా చేసుకుంటూ వచ్చారు. బట్ ఈరోజు మా హయాంలో మాత్రం అలా కాదు. ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి హ్యాపీగా వాళ్ళ ఓటుని వినియోగించుకున్నారు, వచ్చారు, వేశారని చెప్పేసి అయితే మాత్రం చంద్రబాబు గారును లోకేష్ గారు చెప్తూ ఉన్నారన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడారు. చంద్రబాబు గారు, లోకేష్ గారు మంచి వాతావరణం జరిగింది, శాంతి భద్రతలు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా మంచి పటిష్టమైనటువంటి శాంతి భద్రతల మధ్యన ఈ ఎలక్షన్ ముగిసింది అని చెప్పేసి అని చంద్రబాబు గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అనేవి సాగలేదనేది తన తాలూకు ఫ్రస్ట్రేషన్ అని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు గారు మాట్లాడటం మనం చూస్తాం. ఇది ఓవరాల్గా పులివెందుల ఎలక్షన్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన కొన్ని మాటలు, చంద్రబాబు గారు చేసినటువంటి ఒక కీలకమైన వ్యాఖ్యలు అన్నమాట. ఇది ఓవరాల్గా దీనిపైన
రేపు రిజల్ట్ రాబోతూ ఉంది. రిజల్ట్లో ఏముంది, ఏమొస్తే ఏదో ఒకటి వస్తుందన్నమాట. సో దాని గురించి మళ్ళీ ఇంక వేరే వీడియో చేద్దాం. ఓవరాల్గా జరిగే పులివెందుల ఎలక్షన్ పైన బోత్ పార్టీస్ ఏం మాట్లాడనేది ఈరోజు మన వీడియోలో చెప్పుకున్నాం.